ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. చూడేదానా ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు. ఎంత చెప్తున్నావు రేటు? 1,10,000. ఎన్ని వచ్చు పాలు? పూటకారు రోజుకు 12 లీటర్లు పాలు ఇస్తానేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంత 3 అయితే ఉంటుందా? నెక్స్ట్ ఇంత 3 అయితే గేదనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. హాయ్ ఎవ్రీవన్, ఇది 5వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. చూడొచ్చు మార్కెట్లో గేదెలు ఎలా ఉన్నాయో. మార్నింగ్ ఉదయాన్నే ఇది. నేను వచ్చేసి మార్కెట్కి 8 గంటలకు వచ్చాను. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. ఇక్కడ వచ్చేసి జాఫరాబాదీ బుల్ ఉంది, దున్నపోతు. వయసు 1 సంవత్సరం అట్లా ఉంటుంది. మీకు పడ్డ దూడలు, హీఫర్స్, ముర్రా జాతి గేదెలు, జాఫరాబాదీ గేదెలు, అన్ని రకాల గేదెలు ఎర్రగడ్డ మార్కెట్లో ఉంటాయి. ఎక్కువగా అయితే మాత్రం సూడి గేదెలు ఉంటాయి. 4 నెలల నుంచి 8 నెలల లోప సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలల సూడి గేదెలు. గేదె సైజు, క్వాలిటీ, అవి ఇచ్చే పాలను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. స్క్రీన్లో కనిపించే 9603547909 ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. అక్కడ బూరి జాఫరాబాదీ మిక్స్ ఉంది. బఫెల్లో జాఫరాబాదీ గేదె, జాఫరాబాదీలో బూరి ఉన్నది స్టార్టింగ్లో. అన్ని రకాల గేదెలు ఉంటాయి. పాడి ఉంటాయి. పాడి అంటే పచ్చివి అయితే తక్కువ ఉంటాయి. ఈయన ఒక 2 నెలలు, 3 నెలలు అలా అయిన గేదెలు కూడా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. ఆవులు అయితే ఒక 15-20 ఆవులు అయితే రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇట్లాంటి ఆవులు అయితే ఒక 15-20 ఉంటాయి ప్రతి వారము. అంతకంటే ఎక్కువ అయితే రావు ఆవులు. ఉన్న ఆవులలో అయితే పచ్చి ఆవులు ఎక్కువ ఉంటాయి. ఆవుల రేట్లు వచ్చేసి 40,000, 50,000, 30,000 అట్లా ఉంటాయి. మరి టాప్ క్వాలిటీ ఉండవు. రేటు కూడా టాప్గా అయితే ఏమి ఉండదు. మీడియంగానే ఉంటాయి. రేటు మీడియంగానే ఉంటాయి. క్వాలిటీ కూడా మీడియమే వస్తాయి ఆవులలో. చూడొచ్చు గేదెల అడ్డర్ క్వాలిటీ. ఈరోజు మార్కెట్కు రైతులు అయితే బాగా తక్కువ మంది వచ్చారు. సేలు కూడా బాగానే తక్కువనే అయినాయి ఈ వారము. పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం తక్కువనే అయినాయి సేలు గేదెలు. ఎర్రగడ్డ మార్కెట్కు వచ్చేవాళ్ళు మార్నింగ్ 8:30-9 లోపల వస్తే సరిపోతుంది. ఎర్రగడ్డ మార్కెట్ పీక్స్ టైం వచ్చేసి 9 నుంచి 12 వరకు బాగా ఫుల్ ఉంటుంది. 3 గంటలు బాగా ఫుల్ జరుగుతుంది, 9 నుంచి 12 వరకు. మొత్తము 5 పడ్డలు బేరం జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పడం అయితే అమ్మేవాళ్ళు, వ్యాపారస్తుడు ఫైనల్గా 40,000 చేసుకోమంటున్నాడు ఒక్కొక్క దాన్ని. అడిగే వాళ్ళు 36,000 అడుగుతున్నారు. 36,000 ఈచ్ వన్ ఒక్కొక్క దాన్ని. ఇవి సేల్ అయితే ఎంతకు సేల్ అయినాయి అనేసి చెప్తాను. చూడొచ్చు పడ్డ దూడలు, అది 1, ఇది 2, దీని పక్కన ఇది 3, ఆ పక్కన ఉండే 2, మొత్తం 5. సో సేల్ అయితే అయినట్టు కనిపిస్తున్నాయి. అడిగి చెప్తాను ఎంతకు సేల్ అయినాయో. 8 నెలల సుడి ఉంది. 1,10,000 చెప్తున్నారు. 1,10,000. చూడొచ్చు గేదె అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో.
దీని ధర 1,40,000 చెప్తున్నారు. 1,40,000. ఒక 1 వీక్లో ఇంతదంట. 1 వీక్ టు 10 డేస్ అనేసి చెప్తున్నారు. రెడీ టు డెలివరీ బఫెలో. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇందాక చూపించాను కదా 5 పడ్డదూడలు బేరం జరుగుతుందని చెప్పేసి. ఫైనల్గా 36,500కు సేల్ అయింది ఒక్కొక్కటి. 36,500 రూపీస్కు. ఇక్కడ 3 ఉన్నాయి, దాని పక్కన వచ్చేసి 2 ఉన్నాయి. 5 కలిపి 1,82,500కు సేల్ అయినాయి. 1,82,500 రూపీస్కు. ఈచ్ వన్ 36,500, 36,500. వయసు 2 సంవత్సరాలు అలా ఉంటాయి యావరేజ్గా ఒక్కొక్క దాని వయసు. కొన్ని దానికి 2.5 సంవత్సరాలు అలా ఉంటాయి. ఈ 2 మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి మిగిలిన 3తో పోల్చుకుంటే. ఈ లాస్ట్దేమో 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల లోపల ఉంటాయి. అవేమో 2.5 సంవత్సరాలు ఉంటాయి ఈ 3 వయసు. మొత్తం 5. ఇవి 2 సూడి గేదెలు. ఒకటేమో 5 నెలల అబో సూడి ఉంది, ఇంకొకటి వచ్చేసి 7 నెలల సూడి ఉంది. ఒకటి 5 months, ఒకటేమో 7 months ప్రెగ్నెంట్ బఫెలోస్. 2 కలిపి 1,60,000కు సేల్ అయినాయంట. 1,60,000కు. యావరేజ్ మీద ఒక్కొక్క గేదె 80,000 పడింది. 80,000. చూడొచ్చు 2 గేదెలను, 2 సూడి గేదెలు. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. ఇది 7 నెలలు ఉంది ఈతలది. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. ఇది జాఫ్రాబాదీ జాతి గేదె. హెవీ సైజ్ ఉంది. ప్రెజెంట్ 6 నెలల సుడితో ఉంది. ఇది 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 1,20,000కు సేల్ అయింది. 1,20,000కు. క్వాలిటీ, సైజు అన్ని బాగానే ఉంది. ఇది 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అంట. 20 లీటర్లు. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. 3వ ఈత గేదె అంట ఇది. నెక్స్ట్ ఇంతే ఉన్నాయన్న సూడి 6 ఉన్నాయి. ఎంత 5,000 తక్కువ 2 లక్షలా? 2 6 నెలలు సూడే. కొన్ని పాలు ఉన్నట్టున్నాయి. పాలు ఉన్నాయా? దీనికి ఉన్నాయా పాలు? 5,000 తక్కువ 2 లక్షలు పడ్డాయంట గేదెలు. చూడొచ్చు. ఎన్ని వచ్చానా నీ అంచనా పాలు? పాలు ఎన్ని వచ్చు నీ అంచనా? ఇది పూటకు పాలట. ఇదే ఈతల్ది పూటకా? చెప్పిన 18 అయితే పక్క. ఇది 7. నెక్స్ట్ ఇంత ఎన్ని ఈతలు ఉంటాయి? ఇది 2వ ఈత. ఇది 3వ. ఒక్కొక్క గేదె 97,500 పడింది యావరేజ్గా. 5,000 తక్కువ 2 లక్షలు అంటారు 2 గేదెలు. 2 కూడా సూడి గేదెలే. చూసుకోవచ్చు సైజు, అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. 2 సూడి గేదెలు 1,40,000కు సేల్ అయినాయి. 1,40,000కు. అందులో ఇది ఒక గేదె. ఇదేమో 8 నెలల సుడితో ఉంది. 8 months ప్రెగ్నెంట్ బఫెల్లో. యావరేజ్గా ఒక్కొక్క గేదె 70,000 పడింది. 2 అయితే 1,40,000 అంట. యావరేజ్ మీద తీసుకున్నారు. ఇది జాఫ్రాబాదీ గేదె, జాఫ్రాబాదీ బ్రీడ్ బఫెల్లో. ఇది 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 2 సూడి గేదెలు. సైజు కూడా చూసుకోవచ్చు. జాఫ్రాబాదీ గేదె సైజు. ఆ పక్కనున్నది అది 8 నెలలు, ఇది 7 నెలలు సూడి. 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు అవతలది. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు కొనడానికి, పడ్డలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్కి కాల్ చేయండి. నా తరపున ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇదైతే పంచకళ్యాణి పడ్డ 46,000కు సేల్ అయింది. 4 నెలల సుడి ఉంది. చెక్ చేయించారా? ఉందంట, 4 నెలలు ఉందంట. చూడొచ్చు పడ్డాను. ఇచ్చేదే ఒక 3 ఇవ్వచ్చా?
3 ఇచ్చదే ఈయన తర్వాత నీ అంచనా ఇవ్వాలి 3